మీకేమన్నా అనుభూతి ఉంటే వెంకటేశ్వర స్వామితో అది మీరు పంచుకుంటే బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అనడానికి 1, 2, 3 కాదమ్మా, అనేక సందర్భాలు ఉన్నాయి. నాకు తిరుమల అనేటటువంటిది ఒక వ్యసనం. ఎందుకనంటే ఒకప్పుడు మేము డబ్బులు కూడబెట్టుకుని 3 నెలలు మనం సినిమాకి వెళ్ళొద్దని, అంటే అప్పుడు నేనేమన్నా ఇప్పుడు ఉన్నంత కొంచెం ఆర్థికంగా, ఇప్పుడంటే ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసి ఏదో తిరుపతి వెళ్ళాలంటే రేపు బయలుదేరగలిగిన శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు. అప్పుడు అలా కాదు, ఇద్దరం కష్టపడి సంపాదించి పిల్లల్ని పెంచుకుంటున్న రోజులు. మేము 3 నెలలు ఏ సినిమా కూడా చూడకుండా డబ్బులు దాచుకుని తిరుపతి వెళ్ళడం అంటే అదొక పెద్ద పండగ. 3 నెలలకు నన్ను చాలామంది అనేవారు, నీకు అసలు జుత్తు రాదా అని. ఎప్పుడూ గుండుతూనే ఉండేవాడిని. ఆ తిరుమల వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే ఎంత సంతోషం. ఓసారి ఎందుకో నేను తిరుమలలో దర్శనం చేసుకున్నానమ్మా, నాకు ఎందుకో మళ్ళీ చూడాలనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను. ఆ తిరుమల ఎక్స్ప్రెస్ ఒకటే ఉండేది. బస్సు ఎక్కి కిందకు వచ్చేసి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. నేను ఇంకొకసారి దర్శనం చేసుకోవాలంటే ఎలా అని ఏదో ఆకలితో ఉన్నవాడు ఎవరినైనా పెడతారేమో అని తిరుగుతాడు, అలా అర్థం లేకుండా తిరుగుతున్నాను. అక్కడ తిరుగుతూ అప్పట్లో విజయ బ్యాంక్ అని ఉండేది. ఆ రోజు టికెట్లు అవి ఇస్తూ ఉండేవారు. ఎక్కడ ఇప్పుడు చూసారా, దీంట్లో ఒక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళే ద్వారం దగ్గరలో ఉండేది కౌంటర్ ఒకటి ఉండేది. వెళ్ళి నిల్చున్నాను. అందులో నేనైతే కొనుక్కోగలిగిన టికెట్ అప్పుడు ఏదో 200 ఏదో ఉంది. కానీ అది ఇక్కడి నుంచి ఓ 3 మైళ్ళ దూరం ఉంది ఆ లైను. నాకు దొరకదు, ఇంకొకసారి చూడాలనుంది, ఎలా అని ఆలోచిస్తున్నాను. మరి అది కాకతాళీయంగా జరిగిందని నేను అనుకోను, ఈశ్వరానుగ్రహం అని నేను సంతోషపడిపోతుంటా. 5 నిమిషాల్లోనమ్మా ఆశ్చర్యకరంగా దొంతర్లు నల్లమబ్బులు వచ్చేసి పెద్ద గర్జనలు, ఇంతంత వడగళ్ళ వాన. ఈ ఉన్న వాళ్ళందరూ కాకావికలైపోయి ముందు అంత అకస్మాత్ వర్షానికి చల్లాచెదరైపోయారు. నేను చటుక్కున కిటికీ దగ్గర దూరిపోయాను. తడిసిపోయాను, కానీ టికెట్ దొరికిందని పుచ్చేసుకుని గబగబా వెళ్ళిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. నాకు ఆయన ముందు నిలబడితే ఆయన చిరునవ్వు, సున్నా చుట్టినట్టు ఆయన నోరు అవి చూస్తే అదేంటి నిజంగా కాలమేఘమా అంటాడు అన్నమాచార్యులు. అలా నన్ను ఆదరించడానికి వర్షం రూపంలో మేఘంగా వచ్చి వర్షం కురిపించి నన్ను ముందుకు తీసుకెళ్ళి టికెట్ ఇప్పించావా. నాకు ఏమిటో కళ్ళంబడి నీళ్ళు వచ్చేసి ఎంత ఆనందం అయిపోయిందోనమ్మా. ఆ రోజుల్లో నాకు పెద్ద కోరిక ఏంటంటే ఈ శంఖచక్రాలతో శాలువాలు ఉండేవి. అవి పెద్ద సేవ చేసిన వాళ్ళు కప్పుకునేవారు. నేను ఆ ఎదురుగుండాను ఆ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగిస్తారు. అక్కడ నిలబడి శాలువాలు కప్పుకుని సేవ చేసిన వాళ్ళు బయటకు వస్తుండేవారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు ఈ శాలువా ఎలా వచ్చింది అని అడిగితే, మేము సహస్ర దీపాలంకారం చేసాం, సేవ చేసాం ఏదో చెప్పేవారు. అది ఎంతండి అని అడిగితే, అప్పుడే పెద్ద ఖరీదేం కాదు, ఏదో 1500. అంత డబ్బు పెట్టి చేశారా అనుకునేవాడిని. నేను ఎప్పటికైనా ఈ సేవలు చేయగలనా స్వామి అని అనుకోకుండా నమస్కారం చేశానమ్మా. ఆ తర్వాత తల్లి 4-5 సంవత్సరాల్లో నా చేత వెంకటేశ్వర స్వామి వారు చేయించినటువంటి సేవ లేదు. అన్ని సేవలు చేసేసి ఇప్పుడు నేను సభల్లో ఎన్నిసార్లు ఎంతమందో నాకు ఆ శాలువాలు కప్పుతారు. నా దగ్గర ఇంత దొంతర ఉంటుందేమో. ఆ రోజు చూస్తుంది, ఈరోజు అనుభవిస్తుంది. ఒకప్పుడు నేను లోపలికి వెళుతుంటే ఘంటసాల గారి భగవద్గీత వినపడింది. ఈయన ఎంత ధన్యాత్ముడురా, లోపల ఉన్నాయని కదా ఈ భగవద్గీత చెప్పింది. ఈయన శరీరం వెళ్ళిపోయింది, ఈయన భగవద్గీత చెప్తుంటే వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారిని ఇలా తట్టి, వింటున్నావా, నేను చెప్పినంత గంభీరంగా చెప్పేశాడు అంటే రోజు నవ్వుకుంటారు. ఎంత ధన్యాత్ముడు. అలా ఏ జన్మలోనైనా నా కంఠం ఇక్కడ వినపడుతుందా అనుకున్నాను. నేను అప్పుడు ప్రవచనం, ఇప్పుడు ఎస్వీబీసీలో కాదు అన్ని ఛానల్లో మీదే వినపడుతుంది. ఇప్పుడు కొండ మీద వెంకటేశ్వర భక్తి ఛానల్ పెద్ద టీవీల్లో నేను అక్కడ తిరుగుతుండగా నేను కనబడి నా మాటలు వినపడుతుంటాయి. నాకు నవ్వు వస్తుంది. స్వామి నేను తెలిసో తెలియకో అడిగాను, నువ్వు అలాంటి వాణ్ణి ఓ గులకరాయిని సాలగ్రామం చేసావు,
నేను ఇక్కడ టీవీలో కనపడుతున్నాను, నా మాటలు వినపడుతున్నాయి, నువ్వు నాకు తీర్చనిది ఏమిటి అనిపిస్తుంది. ఇంకింతకన్నా అనుభూతి ఏం కావాలమ్మా? అంతా అనుగ్రహించిన వాడు వెంకటేశ్వరుడు. మన ఈ కళ్ళకి ఆయన రాతి విగ్రహంగా కనపడతారని, అదే ప్లేస్లోనే నా వైకుంఠం నుంచి దిగొచ్చిన నారాయణుడు అలా ఉన్నారని, ఆయన లైవ్గా ఉన్నారని, అది కొంతమంది భక్తులు అనుభవించారని మనకు తెలుస్తుంది. వేంగమామ కానీ, హతీరామ బాబాజీ కానీ, అన్నమయ్య కానీ, అంతకుముందు అనంత అల్వాళ్ళు కానీ, తాతాజాలు కానీ, వీళ్ళందరూ అనుభవించినారు. ఆయనతో మాట్లాడారు, ఆయనతో ఆడుకున్నారు, ఆయనతో పాడుకున్నారు. అంటే వాళ్ళు చూడగలిగారు. మనం మాత్రం ఆ శిశువులు లేక రాతి విగ్రహంగా చూస్తున్నాం. ఆ వచ్చిన ఆ నారాయణ పరబ్రహ్మ గురించి కొంచెం మీ మాట. అది నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు. ఈ మాట వ్యాసుల వారు ఇంకెవరి గురించి చెప్పాల, ఒక్క వెంకటేశ్వరుడి గురించి చెప్పారు. ఆయన మొదటి మాట ఏమిటంటే అది విగ్రహం కాదు, అది దేవతా సంఘములు ఏవీ కూడా అలా ఉండమని ఆయన్ని తీసుకొచ్చి పెట్టిన మూర్తి కాదు. నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ కూడా చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఎవరికి విగ్రహంలా కనపడాలనుకుంటున్నాడో వాళ్ళకి అలా కనపడతాడు. ఎవరికి కాదు కాదు ఈ జన్మలో కలియుగంలో పుట్టినందుకు అదృష్టం. ఒకప్పుడు ఎంతో తపస్సు చేస్తే తప్ప ఆయన గోటి చివరి కాంతి కనపడేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆపాదమస్తకం చూడ్డానికి అవకాశం ఇచ్చాడు అని పడిపోగలిగినటువంటి వాళ్ళకి అది దివ్యమంగళమూర్తి, అది వెంకటేశ్వరుడే, అది నారాయణుడే. ఎవరి యందు ఏ భావన ఉన్నదో వారికి అట్లా కనిపించగలడు. బహుశా అందుకే అన్నమాచార్యుల వారు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. బహుశా అందులో ఒకటి రెండు మాటలు మార్పు చెందుతాయేమో. పాదాల అడుగున ఉన్న దివ్యమైన రేఖలు ఎవరికి కనపడతాయమ్మా? పాదాలు ఎత్తితే కనపడతాయి. నా పాదాల అడుగున ఏమున్నాయో నేను ఎత్తి చూపిస్తే కనపడతాయి. లేకపోతే ఎవరికి కనపడతాయి? ఉపరితలాలు కనపడతాయి. అంటే నిజానికి ఆయన అలా ఉన్నాడు అని ఆ ఆనందతన్మయత్వం పొందగలిగిన వాళ్ళకి కూర్చుని తీసుకో నా పాదాలు అరిచేతుల్లో పట్టుకొని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకర్లు. అరిచేతుల్లో పట్టుకుని తల మీద పెట్టుకుని కళ్ళకు అద్దుకుని గుండెల మీద పెట్టుకోగలిగిన వాళ్ళకి అరికాళ్లలో ఉన్న ముద్రలు కూడా కనపడతాయి. అంతవరకు ఎందుకమ్మా, నాతో ఒకప్పుడు ఆయన తర్వాత నాకు గోవిందరాజ స్వామి గుళ్ళో కనపడ్డారు. ఒక వృద్ధ అర్చకుడు ఉండేవారు. ఆయన ఒకసారి నేను దర్శనం చేసుకు వెళ్ళిపోతున్నాను. గబగబా వచ్చి చాగంటి వారు ఒక నిమిషం ఉండండి అన్నారు. ఏమిటండి అన్నాను. అంటే ఆయన అన్నారు, మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటి మీకు చెప్దామని వచ్చానన్నారు. ఏమిటండి అన్నాను. మా స్వామి అకస్మాత్తుగా సంతోషంగా ఉంటారు. ఒక్కొక్క రోజు సుప్రభాతంలో ఇంత సంతోషంగా ఉన్నారంటే ఎవరో భక్తుడు వస్తున్నాడు కొండ మీదకి అనుకుంటాం. ఆ రోజంతా ముఖం వెలిగిపోతుంటుంది, అంత సంతోషపడిపోతారు. మర్నాడు సుప్రభాతానికి తలుపు తీస్తాం, ఏదో దిగులుగా ఉంటారు. అంటే ఎవరో కొండకొచ్చి వెళ్ళిపోయారనుకుంటాం. అంటే ఇంకా అంతకన్నా ప్రబల సాక్ష్యం ఏమిటమ్మా? అంటే ఆయన దృష్టిలో ఎవరో ఉన్నారు. పరమ భాగవతోత్తముడు, పరమ ధర్మాత్ముడు, ఆయన్ని గుండెల్లో పెట్టి పూజించగలిగిన వాడు ఉన్నాడు. వాడు వెంకటాచలం వెళ్ళటం లేదు, వాడిని ఆయన పిలిపించుకుంటున్నారు. ఒకసారి రారా నువ్వు కొండ మీదకి, నువ్వు రారా మా ఇంటికి ఆనంద నిలయానికి అని వచ్చేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, పంచి కట్టుకుంటున్నాడు, వచ్చేస్తాడని ఆయన వచ్చి లోపలికి వచ్చినప్పుడు ఎంత ఆనందపడిపోతారో అన్నమాట. అతను వెళ్ళిపోతే ఆయన సర్వాంతర్యామి ఉండరా చూడరా అంటే ఆయన కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడు ఇంకా అని ఆ స్థానమునందు చిన్నబుచ్చుకుంటారన్నమాట. దిగులు ముఖంలో కనపడుతుంది. ఆయన ఆ మాట చెప్తే నేను ఆశ్చర్యపోయానమ్మా, మేము స్పష్టంగా చూస్తామండి అన్నారు. మహానుభావుడు సజీవమూర్తమా, నా వరకు నాకైతే అది విగ్రహం కాదు. అది మన అదృష్టం ఏమిటంటే ఓ రాత్రి ప్రయాణం చేస్తే అటువంటి చోటుకు వచ్చి సేవించడానికే మేమంతా పొంగిపోతే ఆ దేవస్థానానికే పాలక మండలి అధ్యక్షుడైన వ్యక్తికి ధర్మపత్నిగా
అంతకుముందు వెంకటాచలాన్ని నమ్ముకుని ఎప్పుడు అక్కడే తిరిగి అన్ని సేవలు చేసిన మీ జీవితం గురించి నాకు తెలుసు, ఎంత భక్తురాలో మీరు. అటువంటి వ్యక్తిగా మీరు ధన్యాత్మురాలు కదమ్మా.